అన్ని గ్రామాలలో ఒక విప్లవం లాగా ఆ మట్టి తీసుకొని పోయి వాళ్ళ భూములలో పోసుకొని కూడా బ్రహ్మాండంగా చేశారు. అక్కడి నుంచి మొదలుపెట్టినటువంటి ప్రస్థానం 10 ఏళ్లలో ఎన్ని చేసినామో మీరు చూసారు. బట్టి మాటలు మాట్లాడు గప్కాలు కొట్టుడు కాకుండా నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతున్నా, మీరందరూ కూడా చూసారు. శాసనసభలో నిలబడి ఈ రాష్ట్ర చరిత్రలో ఎవడన్నా ఒక ముఖ్యమంత్రి ఈ 5 ఏళ్లలో మిషన్ భగీరథ కంప్లీట్ చేసి ప్రతి ఇంటికి నల్లా పెట్టి మంచినీళ్ళు ఇవ్వకపోతే మల్ల తేపకు నేను నిలవడం ఓట్లు అడగం అని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరన్నా చూసినామా? నేను చెప్పిన మాట అసెంబ్లీలో నిలబడి చెప్పి ఆ 5 ఏళ్లలో మిషన్ భగీరథ నీళ్లు తెచ్చి 100% కులం మతం సంబంధం లేకుండా తండాలు మారుమూల పల్లెలకు కూడా ప్రతి గ్రామానికి ట్యాప్ పెట్టి ప్రతి ఇంట్లో ట్యాప్ పెట్టి మంచి స్వచ్ఛమైనటువంటి నీళ్ళు తెచ్చిచ్చింది. 5 ఏళ్ళు నడిచింది, నడవలే. మిషన్ భగీరథ నీళ్ళు పుష్కలంగా రాలే, ఏమన్నా రాలేదా? వచ్చినాయా? మరి ఇప్పుడు ఏం రోగం పుట్టింది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎందుకు గుంటుతుంది అది? ఎందుకు నీళ్ళు ఎత్తలేవు? వస్తున్నాయా ఇప్పుడు? మరి ఏం చేయాలా? లాగులు వలిగేదాకా చంపాలే. మంచి మాట కాకపోతే ఏం చేస్తారు? మంచిగా కట్నే ఇల్లు పెట్టిపోయి కదా, 5 ఏళ్ళు నడిచింది కదా, మరి మీకేం బీమారీ వచ్చింది నాకు అర్థం కాదు. ఇంతింత పొడుగు మాటలు మాట్లాడుతుందా? అడ్డం పొడుగు మాట్లాడుతుందా? పొద్దున్న లేతే కేసీఆర్ చావాలి, నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు. ఉట్టి మీద దాచిపెట్టింది, మన ఇళ్ళలో దాతారు కదా, ఏది ఉట్టి ఉట్టి అని ఉంటుంది. ఇప్పుడు మీకు తెలుసో లేదో కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఫ్రిడ్జ్లు మోపోయిన మునుపు ఉట్టి అనేది ఉంటుండే. ఎండిపోయిన చేపలోకి నీ రొయ్యలో అబ్బాయి ఉంటే నీ వరుగులు ఉంటే దానిలో పెడుదురు. పిల్లికి అందదా ఉట్టి, కింద కూసుకొని శాపం పెడతా ఉంటుంది, తెగాలే పడాలి తెగాలే పడాలి. పిల్లి శాపానికి ఉట్టి తెగుతుందా? మరి విధవారు కేసీఆర్ రావాలంటే కేసీఆర్ దత్తడా? మీ దీవెన మీ ఆశీర్వచనం ఉంటే జీవన్ రెడ్డి గారు అన్నాడు నాకు 75 ఏళ్ళు వచ్చినాయి. జీవన నేను చెప్తున్నా, నాకు కూడా 72 వచ్చినాయి. నీ వెనకనే నేను కూడా లైన్లోనే ఉన్నా. నేను ఒక్కటే మాట చెప్తున్నా, ఈ మా దేశభక్తి శ్రీనివాసేమో నాకు ఇంత పెద్ద కట్ట రాసి ఇచ్చాడు, నువ్వు మాట్లాడాలి ఇవన్నీ. అవన్నీ కాదు, ఇక్కడ దరిద్రం పోయేదాకా ఇక్కడ టాప్ టు బాటం అన్ని వర్గాల ప్రజలు ఇది మా తెలంగాణ, మేము గర్వంగా బతుకుతాం, సంతోషంగా బతుకుతాం, అన్ని వర్గాల ప్రజలు తలెత్తుకొని వచ్చేదాకా మనం సేవ చేయాల్సిందే, చివరి శ్వాస దాకా కూడా చేయాల్సిందే, తప్పనే తప్పదు. బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోవాలి. మీరు కూడా నాకు 75 వచ్చిందే కాదు, ఇవాళ మీరు 50-25 ఏళ్ళు తగ్గిపోయింది మీ వయసు. అంత యువకునిలాగా అంత ఉత్సాహంగా ముందుకు దూసుకొని పోదాం. తెలంగాణ ఎట్లా మంచి దాని సంగతి చూద్దాం. ఇప్పుడు అన్నీ ఒక పొదరిల్లాగా చేసినాం. కరెంటు చక్కగా ఉండేనా కేసీఆర్ రాకముందు? కరెంటు ఉండేనా? కేసీఆర్ ఉన్న రోజులు మంచిగా ఉండేనా? పార్టీ తప్ప ఏం తక్కువ చేసింది నీకు పార్టీ? ఒక్క ఏడాది నిన్ను నమ్ముకున్న కార్యకర్తల కోసం ఓపిక పట్టవా? అలాంటి నువ్వు దుర్మార్గుడు శత్రువు సంకలు చేరి వాళ్ళ సంక నాక్కుంటూ ఇవాళ ప్రజాపాలన పోవాలి అని అంటావా నువ్వు? ఇదా నీ బుద్ధి, నీ నీతి? నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి పాపాల బైరోడు ఎందుకు రావాలన్నాయని నేను అడగదలుచుకున్నా. నేరెళ్ళ దళితులను ఇసుక లారీల కింద తొక్కించినందుకు పాపాల బైరోడు రావాలా? ఖమ్మం జిల్లాలో గిట్టుబాటు ధర అడిగిన గిరిజన బిడ్డలకు బేడీలు వేసి నడి బజార్లో నడిపించినందుకు పాపాల బైరోడు అధికారంలోకి రావాలనా? గ్రూప్ 1 పరీక్షలలో పరీక్షా పత్రాలను జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలలా కమ్మి లక్షలాది మంది నిరుద్యోగ యువకుల ఉసురు కొట్టుకున్నందుకు పాపాల బైరోడు రావాలనా? పండించిన పంట కొనుగోలు చేయక ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే అన్న పాపాల బైరోడు ఇవాళ రావాలనా? దేనికోసం పాపాల బైరోడు రావాలని నేను అడుగుతున్నా. 1,00,00,000 కోట్లు, 1,00,00,000 అంటే 1,00,00,000
ఈ రోజే కాళేశ్వరం మొత్తం చూసి వచ్చిన, కడుపు మండుతుంది. నిజంగానే ఈ చట్టాలు ఇవి లేకపోతే ఆటవిక రాజ్యమే అయితే అడవిలో చెట్టుకు ఊరేసిన తప్పు లేదు. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో మంట కలిపినందుకు పేరు మారుస్తవి, ఊరు మారుస్తవి, అంచనాలు మారుస్తవి, 1,00,000 కోట్లు దిగమింగుతవి. కాళేశ్వరం అని కడితే 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయిపోయింది. దీనికి చెట్టుకు ఉరేసిన పాపం లేని తప్పులు చేస్తే అయినా ప్రజాస్వామ్యాన్ని నమ్మే మేము ఈరోజు సిబిఐ విచారణకి ఇచ్చినాం తప్ప చెట్టు గట్టేసి కొట్టలేదు. అదే నిజాం సర్కార్ అయితే ఇట్లా తప్పు చేసిన వాళ్ళు ఊర్లో కోదండం వేసి లాగులో తొండలు ఇడిచి తిరిగింది కళ్ళకు కొట్టేటోళ్ళు ఇట్లాంటి తప్పులు చేసిన వాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ప్రభుత్వం మంచిది కాబట్టే ఈరోజు ఇవన్నీ చేయలేదు. ఇవి చేసినందుకు పాపాల భైరవుడు రావాలనా? దేనికోసం రావాలి? మళ్ళా కొడుకును ముఖ్యమంత్రిని చేయడానికి, అల్లుని మంత్రిని చేయడానికి, సారాలో సోడా పోసేటోని రాజ్యసభ చేయడానికి, బిడ్డకు ఎమ్మెల్సీ చేయడానికి పాపాల భైరవుడు రావాలనా? దేనికోసం రావాలయ్యా నేను అడుగుతున్నా. ఈ కరీంనగర్లో ప్రజాపాలన పోవాలంటుండు ఒక దళిత బిడ్డ అట్లూరు లక్ష్మణ్, లేచి నిలబడి లక్ష్మణ్, ఒక దళిత బిడ్డను ఎమ్మెల్యేని కాదు ఇవాళ మంత్రిగా చేసినందుకు పార్టీ ఓడిపోవాలన్న జగిత్యాలలో ఇవాళ పొన్నం ప్రభాకర్ ఒక బలైన వర్గాల బిడ్డను మంత్రిని చేసినందుకు ప్రజాపాలన పోవాలన్నా? ఒక ఆది శ్రీనివాసును విప్పు చేసినందుకు ప్రజాపాలన పోవాలన్నా? ఓ విజయ రమణారావును విప్పు చేసినందుకు ఈరోజు ప్రజాపాలన పోవాలన్నా? శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో నడుస్తున్న ఈ ప్రభుత్వం ప్రజాపాలన పోవాలన్నా? మిత్రులారా మీరు చెప్పండి. కరీంనగర్ జిల్లాలో 3 మంత్రులు 2 విప్పులు ఇచ్చినందుకు ఈ ప్రజాపాలన దిగిపోవాలనా? నీ ఒక్కనికి పదవి ఇవ్వకపోతే ఒక దళిత బిడ్డ అడ్లూరి లక్ష్మణ్ మంత్రి చేస్తే నువ్వు చూసి ఓర్వలేను అని నువ్వు అసలు మనిషివేనా? గింత అసూయ, గింత ద్వేషం ఎవరికైనా ఉంటుందా కడుపులా? ఇంతకాలం ముసుగు తొడుకొని బతికిండు, ఈ నాళ్ళకు ఆ ముసుగు తొలగిపోయింది. కడుపు నిండా విషమే, విషమున్నోడు ఇవాళ కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటారు. చూస్తున్నాం. ఆయన ప్రభుత్వం వస్తాడంటే ఈయనకు పదవి ఇస్తాడంట. నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. 2023లో నిన్ను ఓడగొట్టిన, 2024లో నీకు గుండు సున్నా ఇచ్చిన, సర్పంచ్ ఎలక్షన్లో పాతరేసిన, మున్సిపల్ ఎన్నికల్లో ఉప్పు పాతరేసిన, జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్లో నీకు గోరి కట్టిన, వచ్చేసారి ఆ గోరి మీద మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా ఎగరేస్తారు. ఇదే నా సవాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున. చూసుకుందాం కేసీఆర్, నువ్వు నేను వచ్చే ఎన్నికల్లో నువ్వా నేనా? ప్రజాపాలన పాపాల భైరవుడా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లక్షలాది మంది 10 ఏళ్ళు కేసులు కట్టుకొని జైలుకు పోయి ప్రాణాలు వదిలి ఊపిరి బిగబట్టి జెండా మోసి అధికారంలోకి వస్తే పాపాల భైరవుడు రావాలి, ప్రజాపాలన పోవాలి అని మాట్లాడడానికి నీకు సిగ్గెట్లొచ్చిందని నేను అడుగుతున్నా మనిషిని. అందుకే మిత్రులారా, ఈ ఆలోచన నుంచి నా మాటగా తీసుకోండి. ఎన్నికలు ఎన్నడొచ్చినా ఎప్పుడొచ్చినా ఒక్క మాట రాసి పెట్టుకోండి. చరిత్రలో కేసీఆర్ గారు జగిత్యాలలో నిన్ను పాతరేసి 100 మీటర్ల లోతు గోతి తీసి పాతి పెట్టే కార్యక్రమం మా కాంగ్రెస్ పార్టీ జగిత్యాల కార్యకర్తలు తీసుకుంటారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఒక చరిత్ర ఉన్నది. 94 నుంచి 2004 వరకు 2 సార్లు తెలుగుదేశం అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు 2 సార్లు వైఎస్ఆర్ నాయకత్వంలో అధికారంలో ఉన్నది. 2014 నుంచి 2024 వరకు 2 సార్లు కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఉన్నది. 2024 నుంచి 2034 వరకు నేను మా మిత్రుడు మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో ప్రజాపాలన ఉంటుంది. ఆనాడు వైఎస్ఆర్ డిఎస్ ఏ విధంగా అయితే 2 సార్లు పార్టీని అధికారంలోకి తెచ్చిండ్రో మళ్ళీ ఈరోజు చెప్తున్నా, అదే వైఎస్ఆర్ డిఎస్ నాయకత్వంలో ఎట్లయితే అధికారంలోకి వచ్చినామో ఈనాడు నేను మా మిత్రుడు మహేష్ గౌడ్ 2సార్లు అధికారంలోకి తీసుకొస్తాము, ప్రజాపాలనను ప్రజలకు అందిస్తామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. చరిత్ర పునరావృతం చేసే బాధ్యత మాది, చరిత్రను నిర్మించే బాధ్యత నాది. చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించే విధంగా
ప్రజా పాలన అందించే బాధ్యత మాది. ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేటు ఉద్యోగాలే కాదు, హైదరాబాదు నగరాన్ని మహానగరంగా నిర్మించుకునే బాధ్యత మాది. కూలిపోయిన కూలేశ్వరాన్ని చక్కగా చేసుకొని మళ్ళీ నీళ్ళు అందించుకునే బాధ్యత మనది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, జూరాలు కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్సాగర్ కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, దేవాదులు కావచ్చు, సీతారామ ప్రాజెక్టు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.